Here is the non-spoiler review of the film Jat, Hindi movie, acted by Sunny Deol, Regina Cassandra, Randeep Hooda, Prithviraj, Jagapati Babu, Ramya Krishna and other actors etc. Directed by Gopichandh Malneni, music by Taman. ఇంకా ఈ మూవీ మొన్న 10th ఏప్రిల్ రిలీజ్ అయింది. చూడడం కుదరలేదు. ఇప్పుడు కొద్దిగా లేట్ అయింది చూడడం. కొద్దిగా కాదు, చాలానే లేట్ అయింది. ఇంకా ఈ మూవీ తర్వాత నాకు ఎలా అనిపించింది, హిందీ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూశాను ఈ మూవీని. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా ఒడేలా 2 మూవీ రివ్యూ, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను. దాంతోపాటు జాక్ మూవీ రివ్యూ, గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రివ్యూ, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూ లేట్గా ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తున్నాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా నాకు నచ్చితే ఎందుకు నచ్చిందో, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది తర్వాత ప్లస్ పాయింట్స్, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, రేటింగ్ కూడా ఇస్తాను. కాబట్టి చివరి వరకు చూడండి వీడియో. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, హీరో ఇడ్లీ తింటున్నప్పుడు ఒక గ్యాంగ్ ఎవరో వస్తారు టిఫిన్ సెంటర్కి, తన్నుకుంటూ పోతారు. ఇడ్లీ నేల మీద పడిపోద్ది. సారీ చెప్పమంటాడు హీరో, చెప్పరు. అలాగే మెయిన్ విలన్ దగ్గర దాకా వెళ్తే మెయిన్ విలన్ సారీ చెప్తాడు. కానీ ఏదో తప్పు జరుగుతుందని తెలుసుకుని విలన్కి ఎదురుగా వెళ్తాడు. ఆ తప్పు ఏంటి అనేది స్టోరీ ప్లాట్. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే నచ్చింది. జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అని అయితే అనిపించింది. మరీ బ్లాక్ బస్టర్ కాదు, అలాగని మరీ అటర్ ఫ్లాప్ కాదు, ఒక్కసారి చూసే విధంగా ఉంది. జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అని అయితే అనిపించింది. ఇంకా ప్లస్ పాయింట్స్కి వచ్చేస్తే, హీరో సన్నీ డియోల్ గారికి ఇలాంటి రోల్స్ బాగా సెట్ అవుతాయి. మెసేజ్ సెకండ్ హాఫ్లో అయితే మెసేజ్ ఓరియంటెడ్ సీన్స్ ఉన్నాయి. ప్లస్ ఫైట్స్ కూడా బాగున్నాయి. చాలా టెక్నికల్గానే ఉన్నాయి ఫైట్స్. కొట్టుడు రొటీన్లా లేవు, చాలా డిఫరెంట్గానే ప్లాన్ చేశారు. హిందీలో సన్నీ డియోల్ గారికి, తెలుగులో బాలకృష్ణ గారికి మాత్రమే ఇటువంటి ఫైట్స్ సెట్ అవుతాయి. ఈ మూవీ తెలుగులో బాలకృష్ణ గారికి బాగా సెట్ అవుద్ది. చాలామందిని అడిగారంట గోపీచంద్ మలినేని గారు, కానీ అందరూ రిజెక్ట్ చేశారు. మరి బాలకృష్ణ గారిని కూడా అడిగారో లేదో అనే విషయం తెలియదు. తెలుగులో అయితే నాకైతే బాలకృష్ణ గారు సెట్ అవుతారనిపించింది. ఇంకా మ్యూజిక్ బై తమన్ ఈజ్ గుడ్. ఎంతమందికి సినిమాకి మ్యూజిక్ తమన్ ఇచ్చారనేది తెలుసు అనేది కింద కామెంట్ చేయండి. ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వీళ్ళిద్దరూ కలిసి నిర్మించారు. ఇది ఒక పాజిటివ్, ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇద్దరూ కలిపి నిర్మించడం వల్ల ఇంకా బాగున్నాయి ప్రొడక్షన్. ఇంకా స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్, రొటీన్ స్టోరీ అయినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ వేలో నెరేట్ చేశారు. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి, రొటీన్ స్టోరీ కొన్ని చోట్ల ప్రిడిక్టబుల్గానే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో లేడీ పోలీసులు ఉంటారు, వాళ్ళ షర్టు చించేస్తాడు విలన్కి సంబంధించిన గ్యాంగ్, వాళ్ళ షర్టుని చించేస్తారు. అది ఒక్కటి కొద్దిగా టూ మచ్ అనిపించింది విలనిజం అయితే. మరి అంత అసభ్యకరంగా చూపించినట్టు అయింది. అది ఫ్యామిలీతో కూడా చూడలేము. అది మళ్ళీ చర్చిలో ఒక సీన్ ఉంటుంది, అది కూడా చూడలేము. ప్లస్ సినిమా చాలా స్లో నెరేటివ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఏమో 1 hour 20 minutes రన్ టైమ్, సెకండ్ హాఫ్ వచ్చేసి జస్ట్ 1 hour. కానీ సెకండ్ హాఫ్ 1 hour ఉన్నా కూడా మరీ ఎక్కువ డ్రాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎక్కువ ఉన్నా కూడా బోర్ కొట్టదు, 1 hour 20 minutes ఉన్నా కూడా. కానీ సెకండ్ హాఫ్ 1 hour ఉన్నా కూడా ఎక్కువ డ్రాక్ చేసినట్టు అనిపిస్తుంది. స్టోరీ చాలా తక్కువ, ఫైట్సే బాగా ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది సెకండ్ హాఫ్. మరీ ఘోరంగా, ఇది ఒకటి నెగిటివ్. ఇంకా మ్యూజిక్ వచ్చేసి కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. 50% మ్యూజిక్ బాగుంది, 50% మ్యూజిక్ అంతలాగా ఇవ్వలేదు అని అయితే నాకైతే అనిపించింది. ఇంకా ఓవరాల్గా అంతేనండి. ఈ మూవీ ఒక్కసారి అయితే ఈజీగా చూడొచ్చు అని అంటాను ఫైనల్గా. ఇంకా ఈ మూవీ రేటింగ్ వచ్చేసి 3.4 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది నాకైతే. ఎంతమంది ఈ సినిమా చూశారు? హిందీ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో చూసారా, లేదా డైరెక్ట్ హిందీ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. నా ఈ రివ్యూ మా కంటెంట్, నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.